స్నేహను గదిలో బంధించిన రంగనాథ్, నీకు త్వరలోనే పెళ్లి చేస్తా, దానికి సిద్ధంగా ఉండవు అని బెదిరించి వెళ్ళాడు. నాకు ఏ పెళ్లి వద్దు, నేను నా కొడుకుని కలవాలి, నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని అరుస్తూ నిస్సహాయంగా గోడకు జారిగిలబడింది స్నేహ. ఇంపీరియల్ కోర్ట్లోని లగ్జరీ విల్లాలో యువన్ కోసం ప్రత్యేకంగా సూప్ చేయించి స్పూన్తో కొంచెం కొంచెంగా తాగిస్తోంది రాజేశ్వరి. అప్పుడే గదిలో నుంచి బయటికి వచ్చిన రంగనాథ్ ఆ దృశ్యాన్ని చూసి కొంచెం ఆశ్చర్యపోతూ వచ్చి యువన్ పక్కనే కూర్చుని నవ్వుతూ, ఈ లిటిల్ మిస్టర్ కి ఏం తాగిస్తున్నావు అని అడిగాడు. ఉదయాన్నే ఆఫీస్లో కేక్ తిన్నాడు కదా, ఆ క్రీమ్కి జలుబు చేస్తుందని వేడిగా సూప్ చేయించాను, దాన్నే తాగిస్తున్నాను అని చెప్పింది రాజేశ్వరి. మంచి పని చేశావు, ఈ రోజుల్లో కొంచెం జలుబు చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూనే హఠాత్తుగా తుమ్మి వచ్చినట్లయి పక్కకు తిరిగి చిన్నగా తుమ్మాడు రఘునందన్. దాంతో యువన్ వెంటనే, నానమ్మ, తాతయ్యకి కూడా జలుబు చేసినట్లుంది, నువ్వు ఈ సూప్ ని తాతయ్యకి కూడా పట్టించు అని అన్నాడు. నాకేం జలుబు చేయలేదులే లిటిల్ మిస్టర్, ఇది చిన్న తుమ్ము, దీనికేం కాదు అని నవ్వుతూ చెప్పాడు. ఈ రోజుల్లో కొంచెం జలుబు వచ్చినా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు మీరే చెప్పారు కదా తాతయ్య అని అడిగాడు యువన్. తన మాట తిరిగి తనకే చెప్పడంతో రఘునందన్ ఆశ్చర్యపోయాడు. రాజేశ్వరి చిన్నగా నవ్వింది. అప్పుడు రఘునందన్ యువన్ తలపై చేత్తో నిమురుతూ, నీకు వయసు 4 ఏళ్లైనా తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి లిటిల్ మిస్టర్ అని అన్నాడు. ఎక్కువ అంటే ఎంతెక్కువ తాతయ్య అని మళ్ళీ అడిగాడు యువన్. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రఘునందన్ రాజేశ్వరి వైపే చూశాడు. రాజేశ్వరి నవ్వుతూ, ఇప్పుడు సమాధానం చెప్పండి అని అంది. రఘునందన్ నవ్వి, నేను నీకు ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్స్ చెప్పలేను గాని నువ్వు చాలా తెలివైన వాడివిరా, సరేనా అని అన్నాడు. యువన్ కూడా సరే అన్నట్లు తలూపడంతో రఘునందన్ నవ్వుకుని రాజేశ్వరితో, ఇంట్లో ఒక చిన్న పిల్లాడుంటే ఇల్లంత కలకల్లాడుతుందో కదా అని అన్నాడు. మా నక్షేకు కూడా కరెక్ట్ టైంలో పెళ్ళైపోయి ఉంటే ఇంత కొడుకుండేవాడు అని అంది రాజేశ్వరి. ఆ మాటలకి రఘునందన్ నవ్వి, నువ్వు యువన్ని చూసిన ఆనందంలో మన కొడుకుని మరీ పెద్దవాణ్ణి చేసేస్తున్నావు, వాడికి అంత పెద్ద ఏజేం లేదులే. నా కొడుక్కి పెళ్ళేజొచ్చిందో లేదో నాకు తెలీదా అని కోపంగా చూస్తూ అంది రాజేశ్వరి. దాంతో రఘునందన్, సరే సరే, ఇప్పుడు నేను ఇంకేం మాట్లాడకూడదని నాకు అర్థమైంది, కానీ నేను వెళ్లి సైలెంట్ గా న్యూస్ చూసుకుంటా అని అక్కడ్నుంచి లేచి వెళ్లాడు. రాజేశ్వరి నవ్వుకుని మరో స్పూన్ సూప్ ను యువన్ కి పట్టించింది. రంగనాథ్ విల్లాలో స్నేహ ఉన్న రూమ్ డోర్ హఠాత్తుగా ఓపెన్ అయింది. ముందుగా లోపలికి వచ్చింది పర్ణిక. ఆమెతో పాటు మరో 2 ఆడవాళ్లు కూడా లోపలికి వచ్చి స్నేహను పట్టుకుని పైకి లేపారు. దాంతో స్నేహ వాళ్ళని వదిలించుకుంటూ, వదలండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. నాన్న నీకోసం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, వాళ్ళు ఇంకో గంటలో వస్తున్నారు, నువ్వు రెడీ అవ్వాలి అని చెప్పి వెంటనే బయటకు వెళ్లిపోయింది పర్ణిక. స్నేహను పట్టుకున్న ఆ 2 పనివాళ్లు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చూపులకు రెడీ చేశారు. స్నేహ కాసేపు ఎంత ప్రతిఘటించినా చివరికి మౌనంగా ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఆ గదిలోకి వచ్చారు జయంతి, పర్ణిక. అప్పుడు జయంతి నవ్వుతూ స్నేహ దగ్గరకు వెళ్లి ఇలా అంది, చూడు స్నేహ, మీ నాన్నగారు నీకో మంచి సంబంధం తీసుకొచ్చారు, ఈ పెళ్లి జరిగితే ఇక నీ జీవితాంతమంతా సంతోషంగా ఉంటావు అని అంది. స్నేహ ఏం మాట్లాడకుండా మౌనంగా ఆమె వైపే చూసింది. ఇంతలో అక్కడికి వచ్చిన సర్వెంట్, మేడం, స్నేహ మేడంని సార్ తీసుకురమ్మంటున్నారు అని చెప్పింది. దాంతో స్నేహను హాల్లోకి తీసుకువచ్చింది పర్ణిక. అప్పటికే సోఫాలో కూర్చుని ఉన్న 40 ఏళ్ల కృపాకర్ హాల్లోకి వచ్చిన స్నేహను రెప్పవేయకుండా చూస్తూనే ఉన్నాడు. వెంటనే ఆనందంగా రంగనాథ్ వైపు చూసి, మీ 2 కూతుళ్ళు చాలా అందంగా ఉన్నారు రంగనాథ్ గారు అని అన్నాడు. ఆ మాట విని స్నేహ చిరాగ్గా కళ్ళెత్తి అతని వైపు చూసింది. పొట్టిగా లావుగా ఉన్న కృపాకర్ ఆమెని చూపులతోనే తినేసేలా చూస్తున్నాడు. స్నేహ వెంటనే అసహాయంతో ముఖాన్ని పక్కకి తిప్పుకుంది. అప్పుడు రంగనాథ్ నవ్వుతూ, మా అమ్మాయిని మీరు ఇష్టపడ్డావు, నిజంగా ఆమె అదృష్టం కృపాకర్ గారు అని చెప్పి స్నేహ వైపు చూసి బలవంతంగా నవ్వుతూ, స్నేహ, కృపాకర్ గారికి డ్రింక్ ఇవ్వు అని అన్నాడు. వెంటనే పని మనిషి ప్లేట్లో డ్రింక్ తీసుకొచ్చి స్నేహ ముందు పెట్టింది. కాని స్నేహ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అక్కడే నించుంది. దాంతో కృపాకర్ ముఖం సీరియస్ గా మారిపోయింది. వెంటనే అతను రంగనాథ్ వైపు చూసి, ఏంటి మిస్టర్ రంగనాథ్, మీ అమ్మాయికి ఈ పెళ్లిష్టం లేదా అని అన్నాడు. వెంటనే రంగనాథ్ కోపంగా పళ్ళు బిగించి స్నేహ వైపు చూసి మళ్లీ నవ్వుతూ, అదేం లేదు కృపాకర్ గారు, మా అమ్మాయి అబ్రాడ్ నుండి ఈ మధ్య వచ్చింది, ఆమెకు ఈ ఫార్మాలిటీస్ అన్నీ తెలియవు,
మీరేమీ ఇదంతా పట్టించుకోవద్దు అంటూ హడావుడిగా డ్రింక్ తీసుకెళ్లి, ఇక్కడ నుండి మనందరం ఒక ఫ్యామిలీ కృపాకర్ గారు, అందుకే నా తరపున డ్రింక్ తీసుకోండి అని నవ్వుతూ అతని చేతికి డ్రింక్ ఇచ్చాడు రంగనాథ్. ఆ మాట విని కృపాకర్ సంతోషంగా గ్లాస్ తీసుకుని స్నేహ వైపు చూస్తూ నెమ్మదిగా సిప్ చేశాడు. స్నేహ అతని చూపుల్ని పట్టించుకోకుండా, ఇది ఒక మంచి అవకాశం, ఇప్పుడు ఎలాగైనా ఇంటి నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో రంగనాథ్, కృపాకర్ గారు, ఈరోజు మీరు మా ఇంట్లో భోజనం చేసే వెళ్ళాలి, మా అమ్మాయి మీకు దగ్గరుండి వడ్డిస్తుంది అని అన్నాడు. అది విన్న స్నేహ అతని వైపు చిరాగ్గా చూసింది. కాని రంగనాథ్ అదేమీ పట్టించుకోకుండా వచ్చి వడ్డించమని కళ్ళతోనే ఆమెకు సైగ చేస్తూ బెదిరించాడు. మరో 2 నిమిషాల్లో రంగనాథ్ వాళ్ళందర్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. టేబుల్ పై వంటకాలన్నీ వేడివేడిగా రెడీగా పెట్టున్నాయి. స్నేహ ఒక్క నిమిషం ఆ ఇంటి మొత్తాన్ని చూసింది. అందరూ డైనింగ్ రూమ్ లోనే ఉన్నారు. లంచ్ టైం కావడంతో డోర్ దగ్గర అడ్డుకోవడానికి గార్డ్స్ కూడా లేదు. ఎవ్వరూ కనిపించలేదు. దాంతో ఇదే మంచి టైం అనుకుంటూ ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న క్లాత్ ను 2 చేతులతో పట్టుకుని గట్టిగా లాగింది. దాంతో టేబుల్ పై ఉన్న వంటకాల గిన్నెలన్నీ ఎగిరి చెల్లా చెదురుగా పడిపోవడంతో ఆ ప్రదేశం మొత్తం తీవ్ర గందరగోళంగా మారిపోయింది. స్నేహ వెంటనే బయటకు పరిగెత్తింది. అది చూసిన పనివాళ్లు ఆమెని పట్టుకోవడానికి పరిగెత్తారు. అప్పుడే ఆమెకు ఎదురుగా ఉన్న పని మనిషి చేతిలో వేడివేడి సూప్తో అక్కడికి వచ్చింది. స్నేహ చప్పున ఆమె చేతుల్లో నుండి ఆ బౌల్ లాక్కుని వెంటనే వాళ్ళ మీదకు విసిరేసింది. వేడి సూప్ వంటిపై పడడంతో వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అదే అదునుగా స్నేహ బయటికి వెళ్లి డోర్ క్లోజ్ చేసి హడావిడిగా గేట్ తీసి రోడ్డుపై పరిగెత్తుతూ టాక్సీ ఏదైనా దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూసింది. ఇంతలో అటుగా వచ్చిన ఒక BMW కార్ హఠాత్తుగా ఆమె కళ్ళ ముందు ఆగింది. దాంతో రంగనాథ్ తన కోసం ఎవరినైనా పంపించాడేమో అనుకుని స్నేహ అక్కడే ఆగిపోయింది. ఆమె ముఖం భయంతో పాలిపోయింది. ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది. ఓన్లీ ఆన్ పాకెట్ FM.